Very good morning students. Last class లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరము అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్లో అనదర్ థీరం ఫర్ 10 మార్క్స్, వెరీ డామ్ షూర్ క్వశ్చన్స్. దిస్ ఈజ్ ఆల్సో నేమ్డ్ థీరం. స్టేట్ అండ్ ప్రూవ్ అని ఇస్తారు. సెకండ్ షిఫ్టింగ్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అంటారు. స్టేట్మెంట్ కూడా మీరే బై హార్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, థీరం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి అంటే Laplace transform of the function f of t is defined as f of p, and also g of t can be defined for t greater than a. For t greater than a, g of t value equals to f of t minus a. For t less than a, g of t equals to 0. Then we have to prove that L of g of t, that is Laplace transform of g of t, equals to e power minus ap into f of p అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ తెలుసు మనం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వీ కెన్ రీప్లేస్ విత్ జీ ఆఫ్ టీ. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to infinity e power minus pt f of t. In place of f of t we can write the value g of t dt. Here 0 to a, ఇక్కడ t greater than a. t greater than a means ఇటు సైడ్ నుంచి రాసుకుంటే a less than t less than infinity. ఇక్కడ మైనస్, ఇక్కడ ఏం తీసుకుంటాము? t less than a అంటే 0 less than t less than a. ఇన్ బిట్వీన్ 0 to ఇన్ఫినిటీ ఉంది, మధ్యలో ఏమి ఇచ్చాడు? a ఇచ్చాడు. మన ఇంటర్వెల్స్లో చేస్తున్నాం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో. 0 to a to infinity. 0 to a e power minus pt into g of t dt plus integral a to infinity. 0 to a to infinity. e power minus pt g of t dt. Then 0 to a e power minus pt. What is the value in between 0 to a? 0 into 0 dt. In place of g of t place లో 0 to a ఇంటర్వెల్ దగ్గర ఏమొస్తుంది? ఇక్కడ 0 less than t less than a అని. ఇక్కడ వాల్యూ 0 less than t less than a. a t greater than a అంటే అటు సైడ్ నుంచి రాసుకుంటే a less than t less than infinity. ఇక్కడ 0 to a దగ్గర g of t వాల్యూ 0. a to infinity e power minus pt g of t for t greater than a అంటే a to infinity దగ్గర వాల్యూ ఎంత? f of t minus a into dt. ఇంటిగ్రేషన్లో if you take the value 0 into anything equals to 0. Total value equals to 0. 0 plus anything is equals to same value. That is nothing but a to infinity e power minus pt f of t minus a into dt. దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేయడానికి ఇక్కడ t మైనస్ a ఉంది కాబట్టి లెట్ ఇట్ బి టేకెన్ యాజ్ t మైనస్ a ఈక్వల్స్ టు u, ఇంప్లైస్ t ఈక్వల్స్ టు u ప్లస్ a. t ఈక్వల్స్ టు u ప్లస్ a. దెన్ dt ఈక్వల్స్ టు du ప్లస్ a అంటే కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత? 0 అంటే dt ఈక్వల్స్ టు du. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేనిలో ఉంది? టీలో ఉంది. దాన్ని మనం యూలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే యూ వాల్యూ ఎంత? ఇక్కడ t మైనస్ a. ఇక్కడ t వాల్యూ a, t వాల్యూ ఇన్ఫినిటీ. అప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇఫ్ t ఈక్వల్స్ టు a, t ఈక్వల్స్ టు a అయితే u ఈక్వల్స్ టు t మైనస్ a కదా. t ప్లేస్లో ఏం రీప్లేస్ చేయండి? a మైనస్ a, దట్ ఈక్వల్స్ టు 0. ఇఫ్ t ఈక్వల్స్ టు ఇంకో లిమిట్ ఏంటి? a టు ఇన్ఫినిటీ. a సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ infinity. Then u equals to infinity minus a. Infinity minus anything equals to infinity. That means a to infinity. a to infinity can be changed into the 0 to infinity. Then total limit integral can be changed into 0 to infinity e power minus p into t. t means u plus a f of t minus a. t minus a means u dt. dt means du. Here ఇది అన్ని u టర్మ్స్. దీన్ని స్ప్లిట్ చేసుకోండి కావచ్చు. ఇంటిగ్రల్ 0 to infinity e power minus pu e power minus pa f of u du. దీంట్లో అన్ని u టర్మ్స్ ఇవి. దీంట్లో ఎక్స్ట్రాగా ఉండేది ఏంటి? e పవర్ మైనస్ pa అనేది కాన్స్టెంట్ టర్మ్. 0 to infinity మిగిలిందంతా e పవర్ మైనస్ pu f of u du. దట్ ఈస్ నథింగ్ బట్ దేనికి డెఫినేషన్ ఇది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద ఫంక్షన్ f of t.
అవునా, దాన్ని ఎఫ్ ఆఫ్ పీతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. ఈ వాల్యూ దేనికి ఈక్వల్? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ పీ. మనం తీసుకునేది ఏంటి? దేనికి డెఫినేషన్ తీసుకునేది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. ఓకేనా? ఫస్ట్ షిఫ్టింగ్లో ఈ పవర్ ఏటీతో మల్టిప్లై చేసాం, ఈ పవర్ మైనస్ ఏటీతో మల్టిప్లై చేసాం ఎఫ్ ఆఫ్ టీని. సెకండ్ షిఫ్టింగ్లో మనకి ఫామ్ ఏమొస్తుందంటే టీ మైనస్ ఏ ఫామ్లో వస్తుంది. దానికి ఫార్ములా ఏంటి? ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. ఇది ఒక ఫామ్. దీంట్లోనే అనదర్ ఫామ్ అనేది, అంటే అనదర్ ఫామ్ అనేది మీకు మెయిన్ ఎగ్జామ్లో స్టేట్ అండ్ ప్రూవ్ అన్నప్పుడు ఈ ప్రూఫే రాయాలి. స్టేట్ అండ్ ప్రూవ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అంటే స్టేట్మెంట్ ఇదే రాయాలి, ఈ ప్రూఫ్ రాయాలి. అనదర్ ఫామ్ ఆఫ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం అనేది మీకు ఓన్లీ ఫర్ ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తాం. దాని థీరం అయితే అడగడు. అనదర్ స్టేట్ అండ్ ప్రూవ్ అనదర్ ఫామ్ ఆఫ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం అని అడగడు. స్టేట్ అండ్ ప్రూఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం అని అడుగుతాడు. అంటే ఈ థీరము, ఈ ప్రూఫ్ స్టేట్మెంట్, ఈ ప్రూఫ్ రాయాలి. ఆ అనదర్ ఫామ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి దీన్ని యూస్ చేస్తాం. జస్ట్ ఆ ఫామ్ మాత్రం తెలుసుకుంటే చాలు. ఇక్కడ జీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఉంది కదా, అక్కడ ఫామ్ ఏమొస్తుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏమన్నాము? ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ అన్నాం. అనదర్ ఫామ్ అన్నప్పుడు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. అంటే రైట్ సైడ్ వాల్యూ కామన్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ జీ ఆఫ్ టీ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ ప్రోడక్ట్లో ఉంటుంది హెచ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఇలా ప్రోడక్ట్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఫార్ములా వస్తుంది. దట్ ఈస్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. దీని మీద మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈ మోడల్లో చేస్తాం, ఈ మోడల్లో చేస్తాం. ఎగ్జామ్లో మాత్రం స్టేట్ అండ్ ప్రూఫ్ అన్నప్పుడు ఫస్ట్ థీరం ప్రూఫ్ మాత్రమే స్టేట్మెంట్ రాసి ప్రూఫ్ రాయాలి. ఈ అనదర్ ఫార్మ్ అనేది ఓన్లీ ఫర్ ప్రాబ్లమ్స్. ఓకేనమ్మా? ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ చేస్తాం. అంటే అప్లికేషన్స్ ఆఫ్ సెకండ్ షిఫ్టింగ్ థీరం, దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. సెకండ్ షిఫ్టింగ్ థీరం చెప్పాము. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆ అప్లికేషన్ అప్లై చేస్తున్నాం. ఏంటి సెకండ్ షిఫ్టింగ్ థీరము? ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. ఇక్కడ జీ ఆఫ్ టీ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? వేర్ జీ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇఫ్ టీ గ్రేటర్ దాన్ ఏ, 0 ఇఫ్ టీ లెస్ దాన్ ఏ. దిస్ ఈస్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం. ఇప్పుడు కంపేరింగ్ చేయండి. జీ ఆఫ్ టీ ఈక్వల్స్ మనం ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ కనుక్కోవాలి. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీలో ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే వాడు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? సైన్ టీ మైనస్ 5/3. అంటే ఇక్కడ ఏ వాల్యూని ఇలా తీసుకోవాలి. దీని మొత్తాన్ని ఏం తీసుకుంటామంటే ఎఫ్ ఆఫ్ టీగా తీసుకుంటాం. అంటే లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ ఉండేది వదిలేసి రిమైనింగ్ వాల్యూ టీ మైనస్ ఏ కదా, దానిలో టీ వాల్యూ మాత్రమే తీసుకుంటాం. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు సైన్ టీ. Then find Laplace transform L of f of t, that is L of sin t. L of sin t means a by a square plus p square. That is nothing but f of p. That is nothing but f of p. Next formula ఏంటి? L of, ఈ ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? L of g of t ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే L of g of t ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. We know the formula f of p. ఇక్కడ a అంటే ఎంత ఉంది చూడండి? p మైనస్ a కదా. a వాల్యూ ఎంత ఉంది? హియర్ a ఈక్వల్స్ టు ఎంత? π/3. a ఈక్వల్స్ టు π/3. రీప్లేస్ చేయండి. అంటే ఏం వస్తుంది? ఈ పవర్ a వాల్యూ ఎంత? π/3. π/3 ఇంటూ p ఎఫ్ ఆఫ్ p అంటే a/a స్క్వేర్ ప్లస్ p స్క్వేర్. π/3 ఇంటూ a/p స్క్వేర్ అంటే ఇది ఈ పవర్లో ఉందా? అంటే ఎంత వస్తుంది వాల్యూ? ఈ పవర్ మైనస్ πp/3 ఇంటూ a/a స్క్వేర్ ప్లస్ p స్క్వేర్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ. డైరెక్ట్ ఫామ్ ఇచ్చాడు. ఇక్కడ సైన్ టీ ఇచ్చాడు. సైన్ టీ అన్నప్పుడు ఇలా తీసుకున్నాం. అదే నెక్స్ట్ ప్రాబ్లంలో కాస్ టీ. ఇక్కడ ఏ వాల్యూ మైనస్లో ఎంత ఇస్తే అది తీసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇక్కడ సైన్ ప్లేస్లో కాస్ రావచ్చు, π/3 ప్లేస్లో వేరే వాల్యూ రావచ్చు. ఎలా వస్తుందో చూద్దాం చూడండి. సపోజ్ ఇక్కడ
సైన్ కదా వచ్చింది ఇంత ముందు కాస్ టీ మైనస్ 2π/3 ఇక్కడ 0 టీ గ్రేటర్ దాన్ ఏ టీ లెస్ దాన్ ఇక్కడ ఏ వాల్యూ అంటే 2π/3 ఇక్కడ 2π/3 ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏం తీసుకుంటాము కాస్ టీ. దెన్ ఫైండ్ ఎల్ ఆఫ్ కాస్ టీ. ఎల్ ఆఫ్ కాస్ టీ అంటే ఫార్ములా ఏంటి p/p² ప్లస్ a² దట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ ఏ అంటే ఏ వాల్యూ ఎంత వస్తుందో ఇక్కడ ఎంత వస్తుంది ఏ వాల్యూ మైనస్లో ఏది ఉంటుందో అది ఏ వాల్యూ ఏ ఈక్వల్స్ టు 2π/3. ఫార్ములా ఏంటి e పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ అంటే e పవర్ మైనస్ ఏ అంటే ఎంత 2π/3 ఇంటూ ఎంత వస్తుంది p ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ అంటే p/p² ప్లస్ a². p/p² ప్లస్ a². ఇంత ముందు ప్రాబ్లంలో సైన్ టీ ఉండింది ఇక్కడ π/3 ఉండింది. ఈ ప్రాబ్లంలో కాస్ టీ ఉంది. కాస్ టీ కాబట్టి ఎఫ్ ఆఫ్ పీని కాస్ టీ తీసుకున్నాం, దానికి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేసాం, ఎఫ్ ఆఫ్ పీ వచ్చింది. మైనస్లో ఏ వాల్యూ ఉంటుందో అది ఏమవుతుందంటే ఏ వాల్యూ అవుతుంది, దాన్ని రీప్లేస్ చేస్తాం. ఈ పవర్ మైనస్ ఏపీలో ఏ వాల్యూని రీప్లేస్ చేస్తాం, దాన్ని రీప్లేస్ చేసి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే గెట్ ద ఆన్సర్. ఓకేనా, ఇది డైరెక్ట్గా మనం ఫస్ట్ ఫామ్. అలా కాకుండా నెక్స్ట్ వచ్చి సెకండ్ ఫామ్ చెప్తాం. నెక్స్ట్ సెకండ్ షిఫ్టింగ్ థీరంలో సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇంతకుముందు డైరెక్ట్ ఫామ్ అన్నాము, ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తామంటే ఏమొస్తుంది టీ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఏ ఫామ్లో ఉంది. అవునా, దీంట్లో ఏ అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది ఏ ఈక్వల్స్ టు హియర్ ఏ ఈక్వల్స్ టు 2 అండ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ మైనస్ ఏలో టీ వాల్యూ ఎంత వస్తుంది ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు టీ క్యూబ్. టీ మైనస్ ఏ ప్లస్లో టీ తీసుకోవాలి అంటే ఎంత వస్తుంది టీ క్యూబ్. దీనికి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈక్వల్స్ టు ఎల్ ఆఫ్ టీ క్యూబ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫార్ ఎల్ ఆఫ్ టీ పవర్ n ఫ్యాక్టోరియల్ బై p పవర్ n ప్లస్ 1. That means 3 factorial. 3 factorial means 6 by p power 3 plus 1 అంటే p power 4. That is nothing but f of p. What is the by second shifting theorem? ఈ word mention చేయాలి. Second shifting theorem. What is the formula for L of g of t equals to e power minus ap into f of p. Here what is the value of a? 2 minus 2p into f of p. f of p means 6 by p power 4. ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇంత ముందు ప్రాబ్లంలో మనము ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసాము. ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం అన్నప్పుడు ఇలా వస్తుంది టీ మైనస్ ఏ ఇక్కడ హెచ్టీ మైనస్ ఏ అన్నాం. అనదర్ ఫార్మ్ అన్నాం కదా, ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తామన్నాం. మైనస్ ఉండే చోట ఏ వాల్యూగా తీసుకుంటాము, మిగతా వాల్యూ ఇక్కడ ఇప్పుడు టీ క్యూబ్ ఉంది, అలా కాకుండా టీ పవర్ 4 ఉంటే ఇక్కడ టీ పవర్ 4 లేదా టీ పవర్ 10 ఉంటే టీ పవర్ 10 తీసుకుంటాం. టీ మైనస్ ఏని టీగా తీసుకుంటాం. టీ మైనస్ ఏని టీగా తీసుకొని దానికి లాప్లాస్ని ఫైండ్ అవుట్ చేసి ఫ్రమ్ దట్ వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఎఫ్ ఆఫ్ పి అండ్ అప్లై ద సెకండ్ షిఫ్టింగ్ థీరం. దట్ ఈస్ ద ఫార్ములా ఈ పవర్ మైనస్ ఏపీ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి దట్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ 2p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి మీన్స్ 6 by p పవర్ 4. ఇలా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తాం. దిస్ ఈస్ ద అప్లికేషన్ ఫర్ ద సెకండ్ షిఫ్టింగ్ థీరం. అంటే మనం 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దీనిలో చూసాము. లాస్ట్ క్లాస్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూసాము. ఈ క్లాస్లో సెకండ్ షిఫ్టింగ్ థీరం అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనేవి చూసాము. నెక్స్ట్ క్లాస్లో చేంజ్ స్కేల్ ప్రాపర్టీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఈ 3 థీరమ్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే డ్యామ్ షూర్గా 10 మార్క్స్కి వస్తుంది. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆర్ సెకండ్ షిఫ్టింగ్ థీరం, చేంజ్ స్కేల్ ప్రాపర్టీ థీరమ్స్ కానీ దాని అప్లికేషన్స్ కానీ మ్యాక్సిమం నేమ్డ్ థీరం ఒకటి గ్యారంటీ ఉంటుంది. ఒకటి థీరం అడిగితే రిమైనింగ్ దానిలో ఆల్టర్నేట్ అని ఇస్తారు కదా, ఏ ఆర్ బిలో ఒక థీరం ఉంటే దాని ఆల్టర్నేట్గా బిలో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ ఇచ్చారంటే సెకండ్ షిఫ్టింగ్ చేంజ్ స్కేల్ మీద ప్రాబ్లం ఇస్తారు, లేదా సెకండ్ షిఫ్టింగ్ ఇస్తే ఫస్ట్ షిఫ్టింగ్ చేంజ్ స్కేల్ మీద ప్రాబ్లం ఇస్తారు. ఓకేనా, ఖచ్చితంగా ఒక నేమ్డ్ థీరం అయితే 100% ఉంటుంది. 3 థీరమ్స్ దాని అప్లికేషన్స్ నేర్చుకున్నారంటే డ్యామ్ షూర్గా 10 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. దిస్ ఈస్ ద ఫస్ట్ యూనిట్. ఇంకా మనం చేంజ్ స్కేల్ ప్రాపర్టీ చెప్పుకోవాలి, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.